తన రెక్కల కష్టమే తన కుటుంబానికి ఆధారం. భర్త వికలాంగుడు. ఆమె బడికెళ్లే 2 ఆడపిల్లలతో, వయసు మళ్లిన అత్తామామలతో కుటుంబ భారం మోస్తూ ముందుకెళ్లే జీవితం తనది. ఇదే 27 ఏళ్ల దుర్గ జీవితం. కష్టాల కౌగిలిలో నవ్వులు వెతుక్కుంటూ గోరంత ఆశతో, కొండంత ధైర్యంతో జీవించే దుర్గ జీవితంలోకి గొంతు క్యాన్సర్ అనుకోని ఉపద్రవంలా ప్రవేశించింది. క్యాన్సర్ తన ప్రాణాన్ని తీసుకెళ్లిపోతే తన పిల్లల పరిస్థితి ఏంటి అని దుర్గ కన్నీళ్లు పెట్టని రోజు లేదు. ఇది ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఆరిపోయిన ఒక అమ్మ కథ. ఆమె పేరు దుర్గ. భద్రాచలం దగ్గరలో ఉండే బూర్గంపాడు ఆమె స్వస్థలం. ఒక 4 చక్రాల తోపుడు బండిపై ఫ్యాన్సీ స్టోర్ మెటీరియల్ ని ఊరంతా తిరుగుతూ విక్రయించే చిరు వ్యాపారం తనది. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించడం, పిల్లలతో గడిపి తన కష్టాన్ని మరిచిపోవడం, మరువలేనప్పుడు చర్చికి వెళ్లి ఆ దేవుడికి తన కష్టాలు చెప్పుకోవడం, ఇంతే తెలుసు తనకి. అది 2023 ఏప్రిల్ నెల. ఎప్పట్లాగే సాధారణంగా సాగే దుర్గ జీవితంలో ఒక చిన్న మార్పు జరిగింది. అదే తన గొంతు భాగంలో చిన్న గడ్డ ఏర్పడటం. ఒక తెల్లారాలకి ఒక ఇంతలా గడ్డాలకు వచ్చింది. మరి ఇదేందో చూడత్తాయి అన్నది అంటే చూస్తే అటు ఇటు మెదిలింది. అటు ఇటు మెదిలితే ఇది ఏంటి తొలి పోదామని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళితే హాస్పిటల్ ఒక 5 రోజులకు మందులు ఇచ్చారు. మందులు ఇచ్చినప్పటికైనా కూడా అప్పటికే ఇంతలా అట్టే ఉంది, వచ్చినంతే ఉంది. వచ్చినంత ఉంటే ఇదేంటి సార్ మళ్ళీ కూడా బాగలేదు, గడ్డాలగానే ఉంది, మందులు వాడుతున్నామని అంటే కొత్తగూడెం రాసిండు. నీరు తీశారు. నీరు తీసినాక మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఆ రిపోర్ట్ చేస్తూ అక్కడ చూసిచ్చాను సార్. మందులకైనా మళ్ళీ ఇచ్చిండు 5 రోజులకు. మందులు ఇచ్చినాక మళ్ళీ ఒక్క 10 రోజుల దాకా కూడా అయ్యే మందులు వాడుతూనే గడ్డ మళ్ళీ తెల్లారాలక ఇంతలా అయింది. ఇంతలా అయితే మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోయాను. తీసుకపోతే ఆయన ఏం చేసిండు, దాన్ని ఆపరేషన్ చేసిండు. 3 రోజులు ఉంచుకొని గ్లూకోజులు మందులు అన్ని వాడినాక అది ఆపరేషన్ చేసి ఆయన ఈ ఫలాన్ని చెప్పేసింది, క్యాన్సర్ అని చెప్పేసింది. క్యాన్సర్ చెప్పిండు అట. చెప్పి వరంగల్ పొమ్మని రాట. వరంగల్కి పోము, మాకు హైదరాబాద్ మా చుట్టం ఉండరు అని వరంగల్ ఈ అమ్మాయి పోయింది. పోయిన పద్ధతి గవర్నమెంట్ హాస్పిటల్ పోయారట. పోతే వాళ్ళు కరెంటుతో చేస్తారట. అక్కడ తీసుకునే వాళ్ళు మొత్తం కూడా ఏం చెప్పారటంటే జుట్టు ఇద్దాట, చపం తగ్గదాట, ఎన్నెన్నో చికాకులు ఉంటాయని వాళ్ళు చెప్పారట. చెప్పారు కదా మా కోళ్ళగారు ఏమన్నంటే నేనైతే అక్కడ చేపించుకుని సత్యాన్ని పోరుగా చేపించుకుని అన్నది. ఇక తన నిస్సహాయ స్థితిని తలుచుకుని ఒంటరిగా కొన్నాళ్లు దుర్గ ఏడుస్తూనే ఉంది. ఇక తన పిల్లల కోసం తన ప్రాణం నిలవడం అవసరమని చికిత్సకు సిద్ధమైంది. హైదరాబాద్ వచ్చి హాస్పిటల్లో చేరిన. కీమోలు రేడియేషన్ లో కరెంట్ లో ఎండి పెడతానన్నారు. పెట్టినా కూడా నమ్మకం చెప్పనన్నారు. ఇక చేసేదేమీ లేక కొద్ది రోజులు ఆగి ఒకరోజు చర్చికి వెళ్లింది దుర్గ. అక్కడ తను ప్రార్థన చేసుకున్న తరువాత పాస్టర్ గారికి తెలిసిన వారికి పునర్జన్ వైద్యం ఫలితం ఇవ్వడం వల్ల ఆయన దుర్గకు కూడా పునర్జన్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. దుర్గ క్యాన్సర్ జీవితం గురించి, పునర్జన్ మందుల ఫలితం గురించి, తన క్యాన్సర్ నిర్ధారణ గురించి తెలుసుకుందాం. నాకు పాస్టర్ గారు చెప్పారు, ఆ మందులు నేను వాడతాను, నాకు అయ్యొద్దు అన్నవా. అది నీ ఇష్టమే, మరి నీకు మంచిగా ఉంటే వాడు, ఇది మంచిదైతే ఇది చూడుకో, ఇది మంచిదైతే ఇది చూడు మందులు అని చెప్పేసాను. నాకు ఇదే మంచిగా ఉందన్నదా, నీకు ఏది ఇష్టమైతే అదే చేసుకో, మరి నీ ఇష్టం కదా, అది మంచిగా ఉండాలని ఆశ ఉంది. నేను యూట్యూబ్ లో కూడా చూసినండి, చాలా మంది తగ్గిన వాళ్ళు మాట్లాడారు. దాని ద్వారా నేను చాలా మంది వీడియోస్ చూసినాను. ఆ వీడియోస్ కూడా మా అత్తయ్య చూసిన, వీళ్ళకి తగ్గిందని మాకు చెప్తే నేను అన్నా కదా, మరి అది కరెంట్ అయితే మంచిగా ఉంటది కదా అమ్మ అన్న. నేను కూడా అన్నా, అంటే అట్లయితే నేను పడలేను, నా చేత కాదు అని ఏడ్చి నేను అన్నా కదా, సరే నీకు ఇష్టమైన పనే చేసుకో, నువ్వు మంచిగా బాగైతే అందరిని అడుగు, అడిగి అక్కడికి పో అన్న నేను. అంటే నేను అందరిని అడిగినా మంచిగా ఉంటుందనండి. అక్కడ ఉండే అబ్బాయి మా అబ్బాయి ఉండడం, మరి ఎట్టయ్యా అంటే
పర్వాలేదమ్మా మంచిగానే ఉంటుంది మందులకి, మా ఊర్లో కూడా మంచిగానే పోగయ్యాడు ఇక్కడ, అందుకని ఆ మందులు తీసుకుంటే మంచిది అక్కకి అని అన్నారు. ఆ దేవుడే ఈ వార్తను దుర్గకు చేరవేసినట్టు భావించి వేరే వైద్యమేదీ వద్దని పునర్జన్ను ఆశ్రయించారు దుర్గ. పునర్జన్ ఆయుర్వేదలో వైద్యులను కన్సల్ట్ అయిన తరువాత అదే సంవత్సరం జూన్ నెలలో పునర్జన్ మందులు వాడటం దుర్గ ప్రారంభించారు. పునర్జన్ మందులు ఉపయోగించిన ఒక నెలలోనే దుర్గ ఆరోగ్యంలో మార్పు కనిపించింది. నాకు 3 గడ్డలు ఉన్నాయండి. మామూలుగా నోట్ల నుండి టార్చ్ లైట్ వేసి చూస్తే కనపడేది. అది చూపించుకున్నాక మళ్ళీ టెస్ట్ మామూలుగా టార్చ్ లైట్ వేసి చూసినాక 2 గడ్డలు లేవు, ఒక్కటే గడ్డ ఉందండి. ఆడ తెలిసిందండి రిజల్ట్. అప్పటికిప్పుడు చాలా డిఫరెంట్ ఉందండి. అప్పుడు అన్నం సరిగ్గా తినేదాన్ని కాదు, ఏమీ లేదు, బాగా నీరసంగా అయిపోయేదాన్ని. ఇప్పుడు ఫ్రీగా ఉన్నా. తన పని తాను చేసుకుంటూ తన కుటుంబం బాధ్యత మళ్లీ తన భుజాన వేసుకుంది. ఎందుకంటే రాత్రి నా బిడ్డలకి ఏడొస్తుందని రోజు ఎంత మదన పడేదాన్ని, ఎంత నిద్ర లేకుండా అన్నం లేకుండా తిరగాలం ముందల పెట్టుకుని ఏడ్చిన రోజులు చాలా రోజులు అండి. నరక వేసి అనుభవించిన క్యాన్సర్ వచ్చినాక. ఈ చిన్న పాప నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావమ్మన్నప్పుడల్లా ఎన్ని రోజులు ఏడ్చేదాన్ని నాకే తెలియదండి. దుర్గ క్యాన్సర్ జీవితం గురించి ఆమె కూతురు మాటల్లోనే విందాం. క్యాన్సర్ వచ్చినప్పుడు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలే, బాగా నీరసంగా ఉండేది సార్, బాగా చేస్తా, అన్నం తినేది కాదు సార్, ఏం తినేది కాదు, అట్టే కూర్చొనేది కాదు. తన ఆరోగ్యంలో ఇంతటి మార్పుకు పునర్జన్ ఆయుర్వేద వైద్యమే కారణమని దుర్గా చెప్పుకొచ్చింది. పునర్జన్మ అంటేనే మరో జన్మనిచ్చినట్టండి. ఆ మెడిసిన్ నాకు దేవుడిచ్చి వరవలాగా భావించిందండి. ఆ డాక్టర్ గారు కనుక్కున్నందుకు లక్షలాది మంది పానలు కాపాడుతున్నందుకు వాళ్ళకి హృదయపూర్వక పొందనారండి. అసలు ఆయనకి ఏమి ఇచ్చినా కూడా మేము రుణం తీసుకోలేదండి. హాస్పిటల్ బాబోతే నేను బతలేని మాయ మాత్రం నాకు వాళ్ళను నేను ఆడికి పోతే చచ్చిపోతే నా పిల్ల కోసం నాకు ఆ దేవుడు బుద్ధి పిలిచిన యేసు తండ్రి నాకు నేను ఆడికి పోతాం బతకలేదు బతకని చెప్పింది మా వాళ్ళు. ఇప్పుడు మంచిగా ఉంది సార్, అంత ముందు అయితే బాగాలేదు. పునర్జన్మ హాస్పిటల్ వాడినాక మంచిగా ఉంది. పునర్జన్మ హాస్పిటల్కి థ్యాంక్ యూ. పునర్జన్ వల్ల తనకు పునర్జన్మ దొరికిందని ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇంత అద్భుతమైన ఫలితాన్ని అందించిన పునర్జన్ ఆయుర్వేదకు ధన్యవాదాలు అంటూ దుర్గా తన కృతజ్ఞతను తెలిపింది. నాకైతే లైఫ్ ఇచ్చింది బతికి పునర్జన్మ ఆయుర్వేదం అండి. తల్లి గర్భం నుండి వచ్చింది ఒక ఎత్తు అయితే, పునర్జన్మ ఆయుర్వేదం నుండి వచ్చింది మరొక జన్మ అండి. దేవుడు అయితే ఆ డాక్టర్ వారిని అయితే దీవించాలండి. పునర్జన్ ఆయుర్వేద కేవలం 4 నెలల్లోనే అడ్వాన్స్ స్టేజ్ గొంతు క్యాన్సర్ తో బాధపడే దుర్గ జీవితాన్ని సరిదిద్దగలిగింది. ఆమె భయాన్ని కన్నీళ్లను దూరం చేసి ఆమెకు మళ్లీ సాధారణ జీవితాన్ని అందించింది. ఇది దుర్గ జీవితంలో కన్నీళ్లను పునర్జన్ తుడిచిన కథ.